అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ దినాన దేవుడు మనతో ఈ ఉదయకాల సమయంలో ఇలాగూ మాట్లాడుచున్నాడు. మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి అని. మరి దేవుడు గలతీయులకు రాసిన పుస్తకంలో 5:13 ఇలాగూ రాసి ఉన్నాడు. మరి మనం స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డామంట. మరి స్వతంత్రత అంటే ఏంటి? నిన్ను బట్టి అనేకులు సంతోషించడమే స్వతంత్రత. నీ యొక్క క్రియలను బట్టి అనేకులు దేవుని తట్టు తిరగడమే స్వతంత్రత. నువ్వు దేవుడి ఆజ్ఞానుసారంగా జీవించడమే నీకు స్వతంత్రత. మరి ఈ యొక్క సమయంలో అట్టి స్వాతంత్రంగా, అట్టి స్వేచ్ఛాపూర్వకంగా నువ్వు ఎవరికి భయపడకుండా, ఎవరితో ఇబ్బంది పాలవ్వకుండా ఈ లోకంలో జీవిస్తున్నావా? నువ్వు ఒక మంచి హృదయం కలిగి, ఒక మంచి స్వభావం కలిగి, అనేకుల చేత మంచి సాక్ష్యం కలిగి జీవిస్తున్నావా? ఒకవేళ ఇన్ని రోజులు అలా జీవించకపోయినట్లయితే ఆ యొక్క పాత జీవితాన్ని విడిచిపెట్టు. ఇక నుండైనా ప్రభు చిత్తానుసారంగా, ఆయన ఆజ్ఞానుసారంగా జీవించడం మొదలు పెడదాం. ప్రభు నిత్య కృప నిరంతరము మనందరికీ తోడై ఉండి మనల్ని సదాకాలం నడిపించునుగాక.